మెరుపు కలలు మెరుపు కలలు. పాపం సంయుకి నిన్ను చూడాలని, నీకే ఎలా ఉందో తెలుసుకోవాలని చాలా కోరికగా ఉంది. బాను నిన్ను చూడటానికి ఒప్పుకోవడం లేదు వాసు. ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా బాను దీన్ని కూడా నాటకం అనుకుంటుంది. అయినా నువ్వు దాని గురించి ఏం ఆలోచించకు వాసు. మనకు సమయం ముఖ్యం. తను నిన్ను చాలా బాగా అర్థం చేసుకుంది. అమ్మా, నాకు నీ కోడల్ని చూడాలనుందమ్మా. అత్తయ్య, బయలుదేరదామా? మీకెందుకు బాబు శ్రమ? మేం క్యాబ్ మాట్లాడుకుని వెళ్తాం. మీరు వెళ్ళండి. ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు. అదేంటి అత్తయ్య అలా అంటారు? నేను మీ ఫ్యామిలీ మెంబర్నే కదా, నాకు మాత్రం బాధ్యత ఉండదా? ఏం పర్లేదు, మేము మిమ్మల్ని ఇంటి దగ్గర దింపేసి వెళ్తాం. ఏమంటావు సౌందర్య? అలాగే, ఇంటి దగ్గర దింపేసి వెళ్దాం. రండి రండి. రామ్మా. అమ్మా, తను ఇక్కడికి రాకపోయినా నేను వెళ్ళి తన్ని చూస్తానమ్మా. అమ్మా అమ్మా. అమ్మా 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 వాసు, ఏమైంది వాసు? అమ్మా 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 అమ్మా. అమ్మా అమ్మా. అమ్మా అమ్మా అమ్మా. డాక్టర్, అమ్మా, డాక్టర్ గారు. అమ్మా అమ్మా అమ్మా. ఏమైంది బాబా? ఏమైంది? 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 రండి డాక్టర్, చూడండి. ఏమైంది? లేవడానికి ప్రయత్నం చేశాడు డాక్టర్ గారు. ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. మీకో విషయం చెప్పాలి. కత్తిపోటు వల్ల చాలా రక్తం పోయింది, కానీ లోపల ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. కానీ మెదడు మీద బలమైన దెబ్బ తగలడం వల్ల నర్వస్ అన్నీ బాగా దెబ్బతిన్నాయి. అందువల్ల ఇతను కొన్ని రోజులు నడవడం చాలా కష్టం. తనకు తాను కూర్చోవడం, మనలాగా చేతులు కదపడం చేయలేడు. సార్,
కంగారు పడాల్సిన పని లేదు. తొందరలోనే బాగవుతాడు. అప్పటి వరకు ఇతనికి రెస్ట్ చాలా అవసరం. భార్యగా తన భర్తని కాపాడుకోవాలన్న పట్టుదలతో ఈ అమ్మాయి చేసిన సాహసం వల్ల మీ అబ్బాయి ఇలా ఉన్నాడమ్మా. లేదంటే చాలా ఇబ్బంది అయ్యేది. కీప్ ఇట్ అప్ అమ్మా. ఇంకో 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచాలి. అప్పుడు గాని ఇతను నడవగలడో లేదో చెప్పలేం. జాగ్రత్త అమ్మా. ఏయ్ తప్పుకో. ఇదంతా నా వల్లే జరిగింది. ఈయనకింత పెద్ద ప్రమాదం జరిగింది. అమ్మ సమయం, ఇంత పెద్ద ప్రమాదం జరిగింది కానీ ఇంకా గండం గడిచిపోలేదమ్మా. నా కొడుకుని తీసుకొచ్చి ప్రాణభిక్ష పెట్టిన నువ్వు ఇంకొక్క పని చెయ్యాలమ్మా. ఈ గండం నుంచి బయటపడాలనుంటే రేపు నువ్వొచ్చి నల్లపూసల తంతులో కూర్చోవాలమ్మా. అప్పుడు గాని వాసు ఈ గండం నుంచి బయటపడడు. నువ్వు కాపాడిన ప్రాణానికి ఈ గండం తప్పాలంటే నువ్వు పూజలో కూర్చోవాలమ్మా. నోర్మోయ్, ఏంటి నా కూతురొచ్చి నీ కొడుకు పక్కన కూర్చొని పూజ చేయాలా? అసలేమనుకుంటున్నావు నువ్వు? మిమ్మల్ని వదిలించుకోటానికి విడాకుల కోసం మేం ట్రై చేస్తుంటే నువ్వేమో నల్ల పూసలు 16 రోజుల పండుగ అంటూ దీని మనసులో విషబీజాన్ని నాటుతున్నావా? నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు. విడాకులేంటి భాను? విడాకులివ్వక నా కూతుర్ని నీ ఇంటి కోడలిగా ఎలా పంపిస్తాననుకున్నావు? కోడలిగా పంపించడానికి ఒప్పుకోని నేను నల్ల పూసల పూజకి ఎలా పంపిస్తాను? అది కాదు భాను, నా కొడుకు ఈ గండం నుండి బయటపడాలంటే ఈ పూజ ఖచ్చితంగా జరిగి తీరాలి. కుదరదు, 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 కుదరదు. వచ్చిన సిచ్యుయేషన్ని అడ్డం పెట్టుకుని నా కూతుర్ని మార్చి నీ ఇంటి కోడల్ని చేసుకోవాలని అనుకునే నీ కపట నాటకాన్ని అర్థం చేసుకోలేనంత పిచ్చిదాని కాదు. నేను చెప్పానా వీళ్ళు ఇలాంటి వాళ్ళని? నువ్వు నమ్మలేదు. ఇప్పుడు ఈ అవకాశాన్ని వాడుకుని నిన్నక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు. ఇంకా ఇక్కడే ఉంటే నన్ను కూడా ఒప్పిస్తారు. అయ్యో పద. భాను, భాను, భాను. అమ్మగారు, ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? కళ్ళలో నీరు నీవే, గుండెలో కోత నీవే, మౌనగానాలు నీవే, పంచ ప్రాణాలు నీవే. కాలం ముళ్ళ మొడిలో బతుకే పతనమా? దైవం కరుణిస్తే మాదే విజయమా? సంయుక్త
నాకు ప్రాణం ఉన్నా లేకపోయినా నా పరిస్థితి ఒకేలా అయిపోయింది. ఎవరైనా తీసుకెళ్తే గాని వెళ్ళలేను. మెల్లగా రా అమ్మా. రా బేబీ. నో మామ్, మేము ఇంటికి వెళ్తాం. ఇప్పటి వరకు ఎలాగో హాస్పిటల్లో ఉన్నాం కదా, ఇప్పుడు ఇంట్లోకి వచ్చి ఏం చేస్తాం? మేము బయలుదేరుతాం మామ్. అలా అంటావేంటి బేబీ? నీ పెళ్ళయ్యాక మొదటిసారి ఇంటికొచ్చావు. ఇలా గుమ్మం వరకు వచ్చి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? లోపలికి రండి. 2 రోజులు ఉండి వెళ్దురు గాని. వాట్? 2 రోజులు ఇంట్లో ఉండాలా? ఈ ఇంట్లో ఉండడం కన్నా హాస్పిటల్లో ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. అయినా 2 రోజులు ఇంట్లో ఉండి మేం చేసేదేముంది? వెళ్ళిపోతాం మామ్. చూడు సౌందర్య, నీకిక్కడ నేను కావలసిన కంఫర్ట్స్ ఇవ్వలేకపోవచ్చు, కానీ పెళ్ళయ్యి మొదటిసారి ఇంటికొచ్చిన కూతురికి 3 పూటలా మంచి భోజనం పెట్టి 2 జతల బట్టలు పెట్టి పంపించేంత ఉందమ్మా. ఎందుకు మామ్ ఇప్పుడు ఈ ఖర్చు? ఇప్పటికే హాస్పిటల్ ఖర్చులు బోలెడయ్యాయి. మళ్ళీ మా గురించి ఖర్చులెందుకు? అవి ఉంటే మీకు నెల రోజుల భోజనానికి పనికొస్తాయి. మీరొస్తారన్నారని అన్ని ఏర్పాట్లు చేశామక్కా. నాకిలా అనుకోకుండా జరగడంతో మీరు హాస్పిటల్కి రావాల్సి వచ్చింది. మాకెలాంటి ఇబ్బంది లేదక్కా. ప్లీజ్ రండక్కా. బావగారు రండి. నేను చెప్తాను. సౌందర్య, ఎందుకింత మొండి పట్టుదల? మనం ఈ రోజుకి ఇక్కడ ఉండి రేపు వెళ్ళిపోదాం. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారు కదా, వాళ్ళకి కాస్త తోడుగా ఉన్నట్టుంటుంది. సడన్గా మళ్ళీ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అవసరం పడితే మనం అందుబాటులో ఉండాలి కదా. ప్లీజ్ అక్కా. మేమింతమందివి చెప్తున్నాం కదా. రా బేబీ. ఓకే రండి. రామ్మా, కూర్చో. జాగ్రత్త. నేను వెళ్ళి వంట చేస్తాను. నువ్వు అక్కని చూస్తూ ఉండు. జాగ్రత్త. విమలకి ఎంత పొగరు! ఆవిడ కొడుకు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా కూడా కాస్తైనా భయం లేకుండా ఉంది. కొడుకును అలా చూసి నన్ను వెతుక్కుంటూ నా కాళ్ళ దగ్గరికి వస్తుంది అనుకుంటే కనీసం నన్ను గుర్తు కూడా చేసుకోవటం లేదు. ఇప్పుడు కనుక ఆ విమలని లొంగ తీసుకోకపోతే ఇన్ని రోజుల నా పగకి అర్థం లేకుండా పోతుంది. నా చెల్లి ఆత్మకి శాంతి లేకుండా పోతుంది. వదిలిపెట్టను. నా మాట వినకపోతే ఆ విమలని నాశనం చేసే వరకు వదిలిపెట్టను. ఇప్పుడే వెళ్ళి ఫైనల్ వార్నింగ్ ఇచ్చొస్తాను. అప్పటికి నా మాట లెక్క చేయకపోతే భానుమతి కుటుంబాన్ని మాత్రమే నాశనం చెయ్యాలనుకున్న నేను విమలని కూడా బతకనివ్వను. చూడు విమలమ్మ, వస్తున్నా. నా మాట వింటే నీకు ఈ భూమి మీద నూకలు, లేదంటే శ్మశానంలో 6 అడుగుల నేల. కానీ మెదడు మీద బలమైన దెబ్బ తగలడం వల్ల నర్వస్ అన్ని బాగా దెబ్బతిన్నాయి. ఇతను కొన్ని రోజులు నడవడం చాలా కష్టం. తనకు తాను కూర్చోవడం, మనలాగా చేతులు కదపడం చేయలేడు. ఎలా ఉన్నావు సమ్యు? నేను బానే ఉన్నాను, కానీ ఆయనే. ఏమైంది మీ ఆయన?
ఇప్పుడెలా ఉంది? అత్తయ్య రేపు ఎలాగైనా నల్లపూసల తంతు జరిపించాలని పట్టుదలతో ఉన్నారు. కానీ అమ్మ ఒప్పుకోవడం లేదు. నా కోసం, నా కుటుంబం కోసం ఎంతగానో తాపత్రయపడుతూ మాకేం కాకూడదు అని కోరుకునే మనిషి ఈరోజు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే నేను ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నాను. అత్తయ్య కన్నీళ్లతో నన్ను బతిమిలాడుతుంటే నా గుండెనెవరో రంపంతో కోస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ అమ్మ మాటనే కాదనలేని నేను ఏం చేయలేని పరిస్థితి. రోజు రోజుకు వాళ్ళకి రుణపడిపోవడమే తప్పితే తిరిగి నేను వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాను. అవును సమ్యు, నువ్వు వెళ్ళి మీ అమ్మతో మాట్లాడు. తను ఒప్పుకునే అవకాశం ఉంది. కంగారు పడకు, ఇప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాము. నువ్విప్పుడు ఆలోచించాల్సింది ఇది కాదు, అమ్మని రేపు పూజకి ఎలా ఒప్పించాలి అని. ఎలా ఒప్పించను? ఏమని చెప్పి ఒప్పించను? నాకేం అర్థం కావడం లేదు. ఒక ప్రయత్నం అయితే చెయ్యాలిగా. ఆల్ ది బెస్ట్. సంగీత, అక్కనెక్కడికి తీసుకెళ్తున్నావు? ఏం కావాలమ్మా? నీకేం కావాలి? సంయుక్త, ఏమైందమ్మా? అమ్మా, నీతో మాట్లాడాలమ్మా. ఏం కావాలి? ఏం మాట్లాడాలి? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, నేను రేపు పూజకి వెళ్దాం అనుకుంటున్నాను. నేనెంత చెప్పినా నీకు అర్థం కావడం లేదు కదా, అందుకే నేను చెప్పేది. వాళ్ళు నిన్ను కావాలని ట్రాప్ చేస్తున్నారు. ఇప్పుడు చూడు, నీ వల్లే అతనికి దెబ్బ తగిలిందని నిన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నీకది అర్థం కావడం లేదు. లేదమ్మా, అత్తయ్య వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నాన్నగారు చనిపోయినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను కదా. వాళ్ళు మన మంచి కోసం ఎంతగా ఆలోచిస్తారో. చివరకు నన్ను కాపాడడానికి అతనికి కత్తిపోట్లు దిగి చావు బతుకుల్లో ఉన్నాడు. ఇలాంటప్పుడు కూడా మనం ఇలా మొండిగా ఉంటే ఎలాగమ్మా? అంటే ఏంటి నీ ఉద్దేశం? వాళ్ళ గురించి నాకన్నా నీకెక్కువ తెలుసా? వాళ్ళు ఎంత అవకాశవాదులో నాకు తెలుసు. నిన్ను వాళ్ళింటికి కోడల్ని చేసుకొని నన్ను సాధించాలని పంతం పట్టిందే ఆ విమలమ్మ. అది నీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు బాగా అర్థమైందా మామ్? నువ్వు దీన్ని నమ్మినందుకు చివరికి మన శత్రువులను కూడా దగ్గరికి తీసుకోమంటుంది. అక్క, వాళ్ళు శత్రువులు కాదక్క, మన మంచి కోరేవాళ్ళు. మన గురించి అనుక్షణం ఆలోచించేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు కష్టాల్లో ఉన్నారు. అది కూడా నా వల్ల. ఇలాంటి టైంలో పగలు పంతాలు అంటే ఎలాగక్క? అదంతా నాకు తెలీదు సంయు. వాళ్ళు మంచిగా నటిస్తూ వెన్నుపోటు పొడిచే రకం. నువ్వు వాళ్ళని నమ్మినా నేను మాత్రం నమ్మను. నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. నా మాట కాదని వెళ్తే అప్పుడు నువ్వు అమ్మ అని పిలవడానికి నేనుండను. సంగీత, అక్కని జాగ్రత్తగా చూసుకో.
ఇలా చూడాల్సి వస్తుంది అనుకోలేదు. రేపు ఖచ్చితంగా నల్లపూసల పూజ జరిపించాల్సిందే, జరిగి తీరాల్సిందే. నువ్వేం చేస్తావో, ఎలా చేస్తావో, ఎలా ఒప్పిస్తావో నాకు తెలియదు. ఈ పూజ జరగాల్సిందే. ఆగు 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 ఆగు. ఎందుకొచ్చావు మా ఇంటికి? భాను, మా ఇంటికి రావడానికి ఎంత ధైర్యం? అది కాదు భాను, ముందు నువ్వు నా కంటి ముందు నుంచి వెళ్ళిపో. నేను సంయుక్తని పూజకి పంపిస్తాను అనుకుంటున్నావేమో. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు. నా కూతురు నీ ఇంటి గడప తొక్కదు.